ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. Good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak comedy show. Extra Zabardast. All right, so మన Extra Zabardast extra fun fill episode ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన extra joshful judges ని ఇన్వైట్ చేయాలి. Please welcome మన K Square team Kushbu garu and Krishna Bhagwan garu. Most wanted a bike, mokiju dolu sanai. I want a boost bajai. Vastu super ramai, voice pitch mitai, kosari kaanu kichei. బావగారు బాగున్నారా సినిమాలో బావ మర్దల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒక రేంజ్ లో హిట్ అయింది. అలాంటి కెమిస్ట్రీని కామెడీగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. అబ్బా 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 ఎన్ని రోజులకి సింక్ లో డాన్స్ చేశా నేను. నాతో ఎవరైనా సింక్ అయిపోవాల్సిందేనండి. అవునవును, తర్వాత సింక్ లోకే డైరెక్ట్. ఊరుకో మరి. రే సత్య, వీటేమంటారా? బుగ్గలు నీకు తెలీదా? ఈ బుగ్గల్ని చూసి ఎన్ని స్కిట్లు అయిందిరా, ఎన్ని స్కిట్లు అయింది. ఇంటికి పోయిన తర్వాత నీ బుగ్గలు బూరలు కాకపోతే అడుగు నన్ను. సత్య, నీకు కేసులో కొంపదీసి ఎవరు నోటీస్ పంపించారా? లేదు, ఎందుకు అలా అడుగుతున్నావు? ఇంత అందాన్ని మత్తెక్కిస్తుంటే నోటీస్ ఎందుకు ఇవ్వర్రా నీకు? నువ్వు స్టేజ్ అయితే దిగురా, నీకు ఇవ్వాల్సిన నోటీసులు నేను ఇస్తా. మేనేజర్ గారు, ఇలాంటి జూనియర్ ఆర్టిస్ట్ ఎందుకు సార్ లోపలికి రాణిస్తున్నారు? తీసుకెళ్లి బయటపడేయండి సార్. ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి గుర్తుపెట్టుకో. హలో, ఏంటమ్మా అమ్మమ్మకి సీరియస్ గా ఉందా? ఇండియాకి బయలుదేరుతున్నారమ్మా. ఏమైంది రాకేష్? మా అమ్మమ్మకి సీరియస్ గా ఉందంట. కొంపతీసి ఇవన్నీ విందా ఏంటి? నేనంటే ఆ సీరియస్ కాదు, హాస్పిటల్లో ఆమెకి ఆరోగ్యం బాలేక సీరియస్ గా ఉందట. నేను అర్జెంట్ గా ఇండియాకి బయలుదేరాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సత్య, మరి మామూలుకి ఏమన్నా ఇవ్వచ్చు కదా? ఇంకా ఏమేం పడతాయో భయంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సత్య, ఉంటారా? నీ స్నేహం ఇంత ముందు ఏదో గాండ్ర కప్ప ఎగిరినావు కదా, నేను వచ్చేసరికి ఏం లేదు. గాండ్ర కప్ప? అవును. నీతో డాన్స్ చేయాలన్న మూడు, ఉత్సాహం అన్ని పోయి. ఈ ఫేస్ ఎట్లా పెళ్లి చేసుకున్నా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదే. నీకు విషయం తెలుసా? ఎవ్వరన్నా అడుగు, నేను నీకు దొరకడు ఎక్కువ. ఇది నేను ఎప్పుడో అనుకున్నా. ఏమండి, మా మమ్మీ ఫోన్ చేసింది. ఏం చెప్పింది? దాని ఫోన్ లో బ్యాలెన్స్ లేదట, నన్ను మళ్ళా ఫోన్ చేయమన్నది. మా నాన్న కూడా ఫోన్ చేసిండండి. ఏమన్నాడు మీ నాన్న ఫోన్ చేసి? ఆయన ఫోన్ లో ఛార్జింగ్ లేదట, మామ ఫోన్ కు ఫోన్ చేయమని చెప్పిండు. నువ్వు ఫోన్ చేస్తే మీ నాన్న ఏం చెప్పాడు? మా చెల్లె పెళ్లి ఉన్నదట, తొందరగా ఇంటికి రమ్మని చెప్పిండండి. మీ ఇంటికి వెళ్దాం పదా. నానా ఎట్లున్నావు?
నీ పెళ్లి చేసిన తర్వాత ఫుల్ సూపర్ ఉన్నామా. అర్జెంట్ గా పిలిచావంట దేనికి? ఏం లేదు, నా చిన్నల్లుడు రాబోతున్నాడు. చిన్నల్లుడా? అల్లుడు తర్వాత నా ముందుగా చెల్లెని పిలువు. అమ్మాయి రామ్మ బయటికి. నీ స్నేహం ఇక రాను అని. సత్య, నువ్వు మా అక్కని పెళ్లి చేసుకున్నావా? నువ్వు సుజాత వాళ్ళ చెల్లెలివా? అయినా ఆ రోజు నేను ఇండియాకి వెళ్ళగానే మా అమ్మమ్మ మంచం మీద ఉంది. నీ పెళ్లి చూసి కానీ కన్ను మూయను రాకేష్ అంది. వెంటనే అక్కడ నర్సుగా పనిచేస్తున్న మీ అక్క మెల్లో తాళి కట్టాను. ఏంది మా చెల్లెతో బాగా మాట్లాడుతున్నది నీకు ముందుగానే తెలుసా? ఏ బయట పెట్టకదే. ఇప్పుడు తన కాబోయేటువంటి భర్త ఎలా ఉంటాడు మావయ్య? పిలిపించండి అంత చూస్తా. చిన్నలుడు ఇంతకు నీ పేరేంటి? దేవసేన. అదే పేరు. మా అమ్మ అబ్బాయి పుట్టి దేవ, అమ్మాయి పుట్టి సేన అని పెట్టాలనుకునింది. నేను పుట్టాను, రెండు కలిపి పెట్టారు. నువ్వు కూడా పెట్టుకో. ఏంటి పేరు? పేరు వీడు చూస్తుంటే ఏదో తేడా ఉన్నాడు. సత్య ఇట్రా. ఏంటే వాడంతా అలా ఉన్నాడు? వాణి చేసుకోవడం ఏంటే? నువ్వు వెళ్ళిపోయాక నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. ఈ మనిషి వచ్చి నన్ను కాపాడి నాకు ధైర్యం చెప్పి నాకు ఓదార్పిచ్చాడు. నీలాగా వాడు నన్ను మోసం చేసి వెళ్ళాడు. మోసమే కాదే, వాడు నిన్ను ఏమీ చెయ్యలేడే. ఓరి నాయ. ఇంతకు మీరు అమెరికాలో ఏం చేస్తూ ఉంటారు? టింగు 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 నొక్కుతూ ఉంటాను. ఏంటి? కీబోర్డు. అంటే సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. మగాళ్ళల్లో నేను వేరు, మగాళ్ళల్లో నేను వేరు. అల్లుడు ఎలా ఉన్నారు మా కూతుర్లు? ఒరే నాకు చిన్న డౌట్ ఇట్రారా. ఫస్ట్ కూతురు ఏమో అట్టట్టుంది, రెండో కూతురు కత్తిలా ఉంది. ఎట్లా కన్నావు నాకు అర్థం కాదు. కొత్తగా బొమ్మలు తయారు చేసేవాడు ఫస్ట్ బొమ్మ ఎలా తయారు చేస్తాడు? అట్టట్ట చేస్తాడు. రెండో బొమ్మని బ్రహ్మాండంగా చేస్తాడు. అలా చేసిన బొమ్మనే సర్లే లోపలికి వెళ్ళండి. అల్లుడు గారు లోపలికి వెళ్దాం పదండి. మావయ్య కడప కారం దోశ పెడతాను, తిందాం పండి రండి. కామెంట్ లో చెప్పండి కడప కారం దోశ. అమ్మా దోశ నోట్లో పెట్టమ్మా. కారము ఎక్కడ పడితే అక్కడ పెట్టుకో ఇల్లు. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకో ఇల్లు. ఎన్ని రోజులకి వచ్చావక్క? నేను నీ దగ్గరే పడుకుంటా ఈ రోజు. అటు నువ్వు పడుకో, నేను ఇటు పడుకుంటా, మధ్యలో నేను పడుకుంటారండి. దావుడా దడేల్మంటది దడేల్మంటది. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. చిచ్చి ఏంట్రా ఒక్కళ్ళు అర్థం చేసుకోరు చలికాలంలో. ప్రతి మొగోడికి చాపే దిక్కు ఏంటో. సత్య తొందరపడక. ఇన్ని టీములు మరి నా టీంకి వచ్చావంటే ఏదో ఉంటుందిరా. ఏంట్రా నీ చెయ్యి చెక్క చెక్క చెక్కి చప్ప చప్ప చెక్కి తుప్పు తుప్పు బట్టి ఏంద్రా ఎట్లుంది నీ చెయ్యి? నా చెయ్యి ఇలాగే ఉంటుందండి. గొంతేంద్ర ఇలా ఉంది? గొంతు కూడా ఇలాగే. ఏంట్రా నా పక్కన ఎందుకు పడుకున్నావురా? ఏంటల్లుడు వీడేంటి నా పక్క నుంచి పడుకున్నాడు? అల్లుడు పక్కన పడుకున్నావా? పెళ్ళైన తర్వాత నాకు నా ఆస్తిలో ఇద్దరికి సగం సాం ఇవ్వాలి. అవును. బంగారం సగం సాం ఇవ్వాలి. డబ్బు సగం సాం ఇవ్వాలి. ఇది కూడా సగం సాం ఇవ్వాలి. ఇప్పుడు చేప కూడా సగం సగం ఇవ్వాలా ఏంటి? నువ్వు పడుకోలేవా? నా అల్లుడు చూడు నా కోసం ఎంత కేర్ తీసుకుంటున్నాడు. అల్లుడు నువ్వు అల్లుడు పక్కన పడుకొని కాలేజ్ పడుకో. చెప్పు తీసుకొని కొడతా. లోపలికి మావయ్య మీకు జామ పండు కోసి ఉప్పు కారం వేస్తాను రండి. అల్లుడు వెళ్ళి షేర్ చేసుకొని వస్తాను. కామెంట్ లో పెట్టండి. అన్ని పెడుతుందా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఈ పెళ్లి ఎట్టి పరిస్థితులు ఆపాలి. నా సత్యానికి అన్యాయం జరగకుండా చూడాలి. సత్య ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ఓకే కుంకుమ. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందిలే సత్య. సత్య ఏమైంది సత్య? మీ బామ్మర్ది కొంచెం తొందరపడ్డాడు. బామ్మర్ది తొందరపడ్డాడు. ముసలారా సుజాత బయటికి రండి. ఏంటల్లుడు మళ్ళా పిలిచావు? వాడేం చేశాడో చూడు. మొత్తం వామిటింగ్స్ ఇక్కడ తెలుసా? ఏంట్రా ఏం చేసావురా నువ్వు అక్కడ? కట్అవుట్లు చూసి కొన్ని నమ్మకూడదు డేడ్, నమ్మకూడదు డేడ్. కనీసం వాడు అదన్నా చేసిండు. పెళ్లి చేసుకున్నావు అయినా ఏం చేయలేవు. సుజీ నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎవరిని నమ్ముకోద్దురా. నా భార్య అందగత్తే.
నా భార్య శ్రీమతి గుణవతి త్యాగశీలి. ఇగో నువ్వు కొట్టడాలు గిట్టడాలు ఏం పెట్టుకో. వద్దురా. ఒక్కసారి నాన్న చిట్టి తండ్రి ఇందాక ఈమెతో ఏదో బల్లి మొహం దానా కప్ప మొహం దానా ఇది ఒకటి నాకు కూడా ఇవ్వాలి కదా. ఒక నిమిషం ఏంటి చెప్పు. భర్తను కొడితే నరకానికి వెళ్తారా? సొంత తమ్ముడిని కొడితే వచ్చే జన్మలో ఈగవై పుడతావు. ఫస్ట్ మీ దగ్గర నుంచి రియాలిటీ కనుక్కుందాం. రాకేష్, నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. వెరీ నైస్ కాన్సెప్ట్. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. నైస్. కృష్ణ భగవాన్ గారు రాకింగ్ రాకేష్ బాగా చేశారు. డైలాగులు అన్ని బాగున్నాయి. అందరూ చాలా బాగా చేశారు. రోహిణి బర్త్డే సెలబ్రేషన్స్ కి రోహిణి ఎప్పటికీ మర్చిపోలేని ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు మన సెక్సీ సన్నీ. ఎందుకు ఆ గిఫ్ట్ ఏంటో ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with the team. మేనేజర్ మురళి చెప్పా కదా ఆడి కార్ పంపించమని. ఒక కార్గో లేదు, అందుకే దొంగతనం సిగ్గులేదురా నీకు? టీమ్ దొంగతనం చేస్తావా? దొంగతనం చేయకపోతే అడుక్కోవచ్చు కదరా. అయ్యో ఓపెన్ చేయండి అయ్యా ప్లీజ్ అయ్యా. ఏంట్రా అడుక్కుంటాను? అడుక్కున్నా ఉంటావు, దొంగతనం చేస్తే దొంగతనం అనుకుంటావు. మరి ఏం చేయాలి నేను? జాగ్రత్తగా ఉండు. దొంగతనం అదిరిపోయింది, మామూలుగా లేదు. నా చాలా తెచ్చినావు కదన్నా. ఎప్పటి నుంచో చెల్లిని బాగా చదివించాలి, అది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలనుకున్నా కదా. అదిగా డబ్బులు తెచ్చినట్టు సార్. ఇగరా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సర్టిఫికెట్లు చిలిగిచ్చే. అన్న ఇంకోటి తీసుకొచ్చావా? ఉండి కొట్టేసా. డబ్బులు బాగా ఉంటాయి. తొందరగా తీసుకో. ఏంటన్నా డబ్బులు లేవు అంటే రేపు ఓపెనింగ్ అంట. ఇంకా పర్సలు అంటే ఏమైనా దొంగతనం చేసావా? హ్యాండ్ బ్యాగ్ కొట్టేసాను రా. హ్యాండ్ బ్యాగ్ అమ్మయ్యా, దీంట్లో నన్న డబ్బులు ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఏదో లెటర్ ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్ దొరికితే దయచేసి ఇందులో డబ్బులు పెట్టి ఈ ఫోన్ పే గూగుల్ పే చేయండి. చాలా కష్టమైన పొజిషన్ లో ఉన్నాను. అయ్యో పాపం కొడదామా అన్న? చెప్పుతో కొడుతుంది కదా. ఏమేమా నువ్వు దొంగతనాలు ఎందుకు స్టార్ట్ చేసినావు? ఒక అమ్మాయిని 2 years బ్యాక్ గాఢంగా ప్రేమించాను రా. ఓహో, మోసం చేసింది కాబట్టి దొంగతనాలు చేస్తున్నావా? దాన్ని మెయింటైన్ చేయలేదు, దొంగ ఉన్నాయని. సరే, ఈ దొంగతనం అంతా బానే ఉంది, మళ్ళీ కిడ్నాప్ అంటున్నావు. అంత ముందు ఎవడన్నా కిడ్నాప్ చేసావా? ఖుష్బు గారి ఇంటికి వెళ్ళా. ఖుష్బు గారిని కిడ్నాప్ చేద్దామని క్లాత్లు వేసా. ఆ గుడ్డ పట్టుకెళ్ళి ఖుష్బు గారు మొహం దగ్గర పెడదా అంటే ఇంక ఖుష్బు గారికి ఇలా కళ్ళు తెరిచారు. ఆ కంగాలో నీ మొహం పెట్టుకున్నాడు తెలియకూడదని. తర్వాత ఏంది? నేను కళ్ళు తిరిగిపోయి గుడ్డ చిరిగిపోయింది అంతే. సరే, ఇప్పుడు ఏంటి మనం ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నామా? ఈసారి మామూలు కిడ్నాప్ కాదురా, చేస్తే లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. చీప్ పనులొద్దు, పద మంచి కిడ్నాప్ ప్లాన్ చేసుకుందాం. ఇంకేంది పట్టేసినాయి బాబాయ్. అయ్యో ముందే చెప్పాలి. ఓకే బేబీ, మనం ఇలా నడుస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ముసలోడిని రోడ్డు దాటిస్తున్నాను అనిపిస్తుంది. అని ఎప్పుడైనా నేను ఫీల్ అవుతానా బేబీ? యు ఆర్ మై బాయ్. ఓకే బేబ్, పార్క్ వచ్చాము. ఐస్ క్రీమ్ తిందామా? షుగరు. బజ్జీ తిందామా? అమ్మో అల్సరు. ఓకే కూల్ డ్రింక్ తాగుదామా? అయ్య బాబాయ్ గ్యాస్. మరి ఏం తాగుదా? ఇంకో నా దగ్గర రాగి జావ ఉంది, తాగేద్దాం. ఈ రోగితో వస్తే రాగి జావే తాగాలి. ఇంతమంది ఉన్నారు కదా బాయ్స్, వీళ్ళందరూ ఎవ్వరు నచ్చలేదు, నేను ఒక్కడిని ఎందుకు నచ్చా నీకు? ఏంటి బేబీ ఆ క్వశ్చన్? అంటే నీకు 1000 కోట్లు ఉన్నాయి, దానికి ప్రేమించాను అనుకుంటున్నావా? 10-15 కార్లు ఉన్నాయి, దానికి ప్రేమించాను అనుకుంటున్నావా? ఏంటి బేబీ, నువ్వు పోయినా ఆ కోట్లకు పడగెత్తు నీ ప్రేమను చూసుకుంటా. ఆ కార్లలో నీతోనే తిరిగాను అనుకో, ఇంకొకరితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తాను. నీతోనే తిరిగాను అనుకో, ఇంకొకరితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తాను. నువ్వు పోయిన తర్వాత వేరే వాడిని చేసుకొని ఈ కోట్లన్నీ నేనే తీసుకొని వాడిలో నిన్ను చూసుకుంటాను బేబీ. నా మీద ఎంత ప్రేమ నీకు. అమ్మా పోయాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బేబీ?
ఏంటి అలా చేసావు నువ్వు? బేబీ నీకు నువ్వు నిలబడగలవని నేను పక్కన నిలబడ్డాను, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు బేబీ. బేబీ మర్చిపోయావా, ఈ రోజు నా బర్త్డే. నీ బర్త్డే కదా? ఒక్క నిమిషం. హలో, ఇవాళ నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే, సర్ప్రైజ్ ఇవ్వాలి. నేను అటు వచ్చేస్తా, దాన్ని అటు తెచ్చాయి. ఓకే, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. బేబీ నేను ఇప్పుడే వస్తా. ఓకే, తెలీదు అనుకుంటున్నాడు, సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇప్పుడు చూడండి ఎలా ఇస్తాను వాడికి. ఐఎమ్ రిచ్ కిడ్. అన్నా రిచ్ కిడ్ అయితే దీన్నే కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి మొత్తం క్యాష్ నొక్కేద్దాం. సరే అన్న. కిడ్నాప్ ఇలా ప్లాన్ చేశాడా? కాపాడండి ప్లీజ్, నేనేం చేయొద్దు. ఏం చేయలేదు కదండి. సర్ప్రైజ్ అన్నాక తెలియకూడదు, ఇలా ప్లాన్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు నన్ను? ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే పదండి. ఒక నిమిషం ఆగండి. అన్నా ఏంటన్నా ఇలా సపోర్ట్ చేస్తుంది? అదే అర్థం అవట్లేదురా. ఈ డబ్బులు అందుకు అంతారా, ఆ కార్లో ఉంటే తప్ప బుర్రలో ఉండవు వీళ్ళకి. అవునన్నా, నీ కారు ఉంది కదన్నా, నీ కారు ఉంది కదన్నా. ఎందులో వెళ్తున్నాం మనం? నడుచుకు వెళ్ళిపోతాం అండి. వెళ్ళిపో. కిడ్నాపర్స్ ఒక ఫీల్ ఉండాలి, ఒక ఇది ఉండాలి, జిమ్ ఉండాలి, అర్థమైందా? ఇదిగో నా కార్ తీసుకోండి. భలే సపోర్ట్ చేస్తుందన్నా. అంతే. ఏంటి ఇంతేనా? మరి ఎలా తీసుకెళ్ళాలి? సింపుల్ గా కిడ్నాప్ చేసేస్తారా? డార్లింగ్ రోహిణి, రోహిత్ ఏం చేస్తున్నారు ఇక్కడ? నా పాప కనబట్టలేదు సార్. ఒరే పార్క్ తీసుకొచ్చినప్పుడు తండ్రివి పిల్లలు జాగ్రత్త చూసుకోవాలి తెలియదురా? పాప అంటే నా పాపగా సార్. మరి నేను పెళ్లి చేసుకో పిల్ల. లవరా? లవర్ సార్. సర్లే చెప్పు, పేరు చెప్పు, ఎదుగుతా. రోహిణి సార్. ఏం రాసుకుంటారు సార్? రోగిని ప్రేమించిన రోహిణి అని. రోగిని ప్రేమించిన రోహిణి అని. ఇగో మీరు మరీ హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు, అర్థమైందా? స్లోగా. వాడికి ఫోన్ చేయ ముందు. ఎవరికి? నీ బాయ్ ఫ్రెండ్ కి. బేబీ ఓకేనా? వెళ్తే అరే ముసలి అర్జెంట్ గా 50 లక్షలు పంపించరా. నీ గర్ల్ ఫ్రెండ్ మా దగ్గర ఉందిరా. సర్ప్రైజ్. సర్ప్రైజ్ కాదు, పట్టుకురా తాలుగట్టు. నిజంగానే కిడ్నాప్ చేస్తామే మేము. నిజంగా చేస్తారు, నిజంగా చేస్తారు. రోహిణి, ఏం చేస్తున్నారా మీరు? మీరు ఏం చేస్తున్నారా? డార్లింగ్ ఏమైంది డార్లింగ్ నీకు? నువ్వు సర్ప్రైజ్ ఇస్తున్నావు అనుకుని కిడ్నాపర్స్ చేతిలో నేను దొరికిపోయాను. వీళ్ళ మొక్కను ఒక 10 కోట్లు కొట్టు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అవి? నీ దగ్గర ఉన్న 1000 కోట్లు 10 కోట్లు కొట్టలేవా? లేదు బేబీ, నీకు సర్ప్రైజ్ చేద్దాం కదా. నా దగ్గర ఏం లేదు, నేను రిచ్ కిడ్ కాదు, రోడ్ సైడ్ కిడ్ అని చెప్దామని. అంటే నువ్వు రిచ్ కిడ్ కాదా, పిచ్ కిడ్ వా? పిచ్ కిడ్ వా? పిచ్ కిడ్ అన్నప్పుడు నీతో నాకేంట్రా ప్రేమ? పిచ్ కిడ్ మేడం కొట్టకండి మేడం, చచ్చిపోతాడు. బాగా డబ్బులు ఇచ్చేది మనకి. ఏంట్రా నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోని నేను నిన్ను ప్రేమించారా? నిన్ను పోయాడా? నేను ఇంకా ఏం చేయలేదు. అన్నా చచ్చిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేసేది ఏం లేదు, నెక్స్ట్ ఏం చేద్దాం ఆలోచించు. ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, మన ముగ్గురు కలిపి టీం అయిపోయి కిడ్నాపులు చేసుకుందాం. అక్కడ రష్మి ఉంది, ఖుష్బు గారు ఉన్నారు. కృష్ణ ముద్దుతో ముగ్గురు కిడ్నాప్ చేసేద్దాం. ఇగో ఇడు పోయాడు, ఈయన ఫ్రీకి ఇచ్చేద్దాం ఆడియన్స్ కి. ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ కాన్సెప్ట్ బాగుంది, సర్ప్రైజ్ ఇవ్వాలి, అది మామూలుగా జరుగుతుంది. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్, అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు మీరు ఎంతలా సర్ప్రైజ్ అయ్యారు? రామ్ ప్రసాద్ నాకు నచ్చింది, బాగా చేశారు, చాలా బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. అన్న తమ్ముళ్ళ మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండాలి గాని అంతులేని పగ ఉంటే దాంతో అంతు చిక్కని కామెడీ ఇస్తూ మా బావతో బ్లాక్ బస్టర్ స్కిట్ కొట్టిస్తానంటూ వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. పొద్దున్నే ఈడి మొహం చూడాల్సి వచ్చింది. చిచ్చి పొద్దున్నే నీ మొహం చూసా. నీ మొహం ఏంటో అంత దరిద్రంగా ఉంది? చిచ్చి పొద్దున్న మీ ఇద్దరు మొహాలు చూసా. పిచ్చి పిచ్చేసా లేక నా దగ్గర. ఆయన కత్తి కాలు పెట్టుకున్నావు ఏంటి? అదే డైరెక్టర్ అన్నింటిలో కాలు పెడతాడని తెలిసి డైరెక్టర్ కాలు నరుక్కొచ్చా. నువ్వేంటి చేయి నరుకొచ్చా? అదే గోకటానికి ఇబ్బంది అవుతుంది. ఏదో ఒకసారి గోక్కో. మరి నడిపి గోకట్లేదు కదా అది. ఇప్పుడు చూడు. ఏమండి కాఫీ ఎవరన్నా ఇలా ఎత్తరా? ఇలా ఉండాలి, భార్యను కంట్రోల్లో పెట్టాలి. ఓకే, ఒక్క నిమిషం రా. కొట్టి అలవాటైంది, పోయి కాఫీ తీసుకురా అని చెప్తా.
చూసావా భార్య అంటే ఇలా ఉండాలి. భార్య అంటే నా ఏమేట్రావే ముద్దు పెట్టవే దమ్ముంటే అలా పెట్టించుకోరా దాంతో. ఏమండి ఈ విషయంలో మీరు తగ్గమాకండి. రే దమ్ముంటే పెట్టించుకోరా. పొరపాటును కూడా అలాంటి సాహసాలు చేయను. అలా అంటారేంటండి? రాత్రంతా నిద్ర లేకుండా ఉక్కిరి బిక్కిరి చేశారుగా. నిన్న నువ్వు ఇలా అంటావనే తెలిసే రాత్రంతా మెలుకుతో ఉండి కామ్గా ఉన్నా. నాటకాలు పడక అబద్ధాలు ఆడొద్దు. ఓకే ఏమైంది? 3వ నెల అండి. 3వ నెల అది మగాడంటే ఇలా ఉండాలి. 3 వాంతులు అయితే 3వ నెల. మగాడంటే ఇలా ఉండాలి. ఉంటారు ఎందుకు? ఏంటి 3 చీరలు కొన్నావా? మరి ఏంటి 3వ నెల? ఇప్పుడు స్కిట్ చేయకుండా ఎవరైనా జడ్జిమెంట్ ఇస్తారా? చెప్పరండి. మరి జడ్జిమెంట్ ఎలా వచ్చింది? నేను స్కిట్ చేయకుండా అబద్ధాలు ఆడుకో. ఇలాంటి ఏం జరగవు. లోపలికి వెళ్ళు. మేడం మీకు విషయం చెప్పాలి. మేము పేరుకి అన్నదమ్ములం, ఒకే తల్లిదండ్రులకు పుట్టాం. కానీ చిన్నప్పటి నుంచి ఇదంటే నాకు నచ్చదు. ఈడన్నా నాకు నచ్చదు. ఐ హేట్ మై బ్రదర్. ఇవన్నీ కాదు మేడం, నాకు ఒక అందమైన చెల్లి కూడా ఉంది. దాని పేరు బాను. నాకు అందమైన చెల్లెలు ఉంది. దాని పేరు ప్రియా. అమ్మ బాను. అమ్మ ప్రియా. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. అమ్మా బాను. అమ్మా ప్రియా. వీడు మా ఆయన పెళ్లి చేసుకున్నావా? అవునన్నయ్య. నేను నీ కోసం ఒక మంచి సంబంధం చూశాను. నేను పెద్ద పెద్ద సంబంధాలు చూశానే. అబ్బా నువ్వు చూసి నేను చేసుకుంటే అన్నయ్య కోపం వస్తుంది. నువ్వు అన్నయ్య అన్న కోపం వచ్చింది. మర్యాద మాట్లాడు. అన్నావంటే ఎదురవన. అన్నయ్య నేను ఈయన చేసుకున్నాను. ఈ రోజు నుంచి ఈయన నాకు నచ్చలేదు. ఈయన ఒక కవిత చెప్పాడు. ఆ కవితకి నేను ఫ్లాట్ అయిపోయాను. కవిత ఒక్క నిమిషం రామ్మా. ఏం కవిత చెప్పావురా? వర్ష నేను ముట్టగానే అల్లసరి పక్కన గుడిసా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు బావ నచ్చలేదమ్మా. నీకు నచ్చలేదా? నచ్చలేదు. అయితే బావ నాకు నచ్చాడు. నీకు నచ్చకపోతే నాకు సూపర్. చెల్లి దగ్గర మార్కులు కుట్టేద్దాం. బావ నాకు నచ్చాడు. అయితే బావ ఈడేరా నా బావ. నా బావరా. మీ పెళ్లి నేను దగ్గర నుంచి అయిపోయినా. మీ శోభనం దగ్గర వాడేవరా చేపించడానికి? నేను చేపిస్తా శోభనం. ఆగండ్రా, ఎందుకు గొడవలు పడుతున్నారు? 6 నెలలు చెల్లిని నీ దగ్గర పెట్టుకో, 6 నెలలు బావన్ నీ దగ్గర పెట్టుకో, 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ చెల్లిని నీ దగ్గర పెట్టుకో, బావన్ నీ దగ్గర పెట్టుకో. ఓకే. అరే మీ ముగ్గురు కలిసి ఒక దగ్గర పెట్టరా మా ఇద్దరిని. అది అటు ఇటు. పెదనాడా నువ్వు వెళ్ళు చెప్తా. సరేరా బావా అర్థమైంది కదా? 6 నెలలు నువ్వు నా దగ్గర. చెల్లెమ్మా అర్థమైంది కదా? చెల్లెమ్మా రా. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? తాడు చెంచులు పొట్టేలాగా ఏంది రాది? కూర్చో. మీ బావ గాని ఇటు పక్క వచ్చావంటే కోసి పడేస్తా. ఒకరు కోసుకోవచ్చుగా. ఎందుకు మా గోల? బావా నీకు పూలు పళ్ళు మంచం అన్ని రెడీగా ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్. అన్ని ఉన్నా ఏం చేయను రా. మీ అక్క లేకుండా వాటి దగ్గర ఉందంటే అది మన శత్రు. అర్థమవుతుందా? మన పగస్తురాలు అది. అవునా? ఆ పగరాస్తాలు మాలు ఉండకూడదు. దాన్ని ఆగం చేద్దాం. గోల చేద్దాం. చెప్పారు కదా అది పగస్తురాలరా. దాని దగ్గరికి వెళ్ళొద్దు. సరే ఆగం చేద్దాం. అంత చూద్దాం. సరేనా? వద్దురా. ఒక 6 నెలలు ఓపిక పట్టు. 6 నెలలా? ఆ రోజులన్నట్టు మాట్లాడావు గారు. అన్నయ్య పెళ్ళైన తర్వాత ఒంటరిగా పడుకోకూడదంట అన్నయ్య. నీ పోరాటం ఆగదా? స్వతంత్ర యోధులే ఆగుతున్నారు. నువ్వెందుకు అంత ఆధారపడుతున్నావు? పడుకో. మనవాడు మన పక్కవాడు. వాడికి వెళ్ళి చూడకూడదు. సరే అన్నయ్య. స్లీప్ ఇమిడియట్లీ. అన్నీ పడుకున్నాడు కాబట్టి ఈ రోజు మా ఆయన కలిసేసి వస్తా. ఎట్టైనా మా బాబు కొనుక్కున్నారు. ఒకసారి మా ఆవిడ ఎలా ఉందో చూసేస్తా. ఎల్ల బల్లి లావుగా కనిపిస్తున్నా. నేను మీ బావనరా. అయినా వర్ష ఎత్తుగా కానీ నువ్వు అటు వచ్చావా? చెప్పొచ్చు కదా. పనికి వాళ్ళోడా. బావా ఓకే ఓకే దాలే.
ఎన్నిసార్లు చెప్పాడు దాని దగ్గరికి వెళ్ళొద్దు రాదు పగస్తరాలని చెప్పారు కదరా. ఇద్దరు కలిసి చెల్లిని పావుని కలిపి ఒక దగ్గర పెట్టాలని ఆలోచనే రాదు. ఇద్దరు మీరు కొట్టుకుంటారు. అసలు మీరు మనుషులేనా? ఏంట్రా స్పీచ్ ఇస్తున్నావు? నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేదేంద్రా రే, నువ్వు చేసేదేంద్రా రే. అరే తమ్ముడు నేను లొంగిపోయాను రా. చెల్లెల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. అట్టయితే మేము కలుసుకుంటాం. బావా నాకు చెల్లిని ఇబ్బంది పెడితే ఇష్టం లేదు. కాకపోతే వాడి శత్రువు కాబట్టి 6 నెలలు కన్ఫర్మ్ ఇక్కడే ఉండాల్సింది. అర్థం చేసుకో బావా. నన్ను కూడా అర్థం చేసుకో బావా. నిన్ను ఎంత అర్థం చేసుకున్నా అవ్వట్లేదు. నువ్వే నన్ను అర్థం చేసుకో. ఎప్పుడు నిన్ను అర్థం చేసుకో, నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకో. నేనేం చేశాను? 6 నెలలు అంటే ఎట్టా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఏందిరా పోరా ఎన్నుంచి. ఆ భావన కంట్రోల్లో పెట్టుకున్నా. దమ్ముంటే నీ చెల్లిని కంట్రోల్లో పెట్టుకో. అంటే ఇద్దరిని చంపేస్తా. నా చెల్లిని నేను కంట్రోల్ పెడతా. చెల్లెమ్మ తప్పు కదా అలా వెళ్ళటం. తప్పు కదా అలా వెళ్ళటం. ఎలా వెళ్తావు వాడితోటి? వాడితో ఏం చేస్తుండో పకోడాడు గుర్తుపెట్టుకో. పద లోపలికి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కృష్ణ భగవాన్ గారు ఇమాన్యుయల్ బాగా చేశారు. డైలాగులు అన్ని బాగున్నాయి. అందరూ చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. Kushbu garu. Ishmat, Emmanuel and team, very nice concept. I really liked it. Nice. పూసే గార్దొచ్చి మేసే గార్దని చెడగొట్టినట్టు ఒక మంత్రిని తీసుకుని వెళ్లి రాజు కుర్చీ మీద కూర్చోపెడితే కామ్గా ఉంటాడా ఏంటి? ఆ కుర్చీకి అతుక్కుపోడా అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆ రాజు ఎవరు, ఆ మంత్రి ఎవరు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. मेरा जानू వరవీణవునే పిలిచించే తాళలో. ప్రభు ఏంటి మీరేం చేస్తారో నాకు తెలీదు. సంవత్సరం తిరిగే లోపు దడేల్ 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 అని 10 మంది పిల్లలు కావాలి. దడేల్ దడేల్ బట్టి తిరగడానికి నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టలేదు. అర్థమైందా? సరే గాని ఏంట కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్ర లేదమ్మా. అవునా? ఎందుకు? మీరు కల్లోకి వచ్చి ఏదేదో చేసేసారబ్బా. అవునా? మరి ఆనందపడాలే కానీ బాధపడతావేంటే? కల్లోనే చేస్తారు, బయట ఏముండదు కదా, బయట ఏముండదు కదా. ప్రభు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? శత్రువులతో యుద్ధం అంటే ముందుంటారు, మరి గదిలో ఎందుకు వెనుకుంటారు? గదిలో అరుంధతి ఉందనుకో ముందే ఉండేవాడిని. అందులో అఘోర ఉంటే ఏముంటావు చెప్పండి. ప్రభు మీకు ఒక విన్నపం. ఏంటి? పడుకునేటప్పుడు ఆయుధాన్ని పక్కన పెట్టండి. ఎందుకు? ఎందుకంటే కత్తి ఎందుకు పెట్టుకున్నాను తెలుసా? ఎందుకు? రాత్రి పూట ఈగ వాలిన దాన్ని కండలుగా 1000 ముక్కలు చేయడానికి. 1000 ముక్కలా? దోమనే 1000 ముక్కలు అంటే ఇంకా నరికి పోగులు పెడతాడేమో. సరిగా ప్రభు ఒక్కసారి కత్తిని చూపించండి. ఎండిపోతే చూపించండి. ఏరా ఇది రాజ్యం అనుకున్నావా? రాజోలు లాడ్జ్ అనుకున్నావు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎవరితరాది? దాన్ని అంతఃపురంలో నేను ఎప్పుడు చూడలేదు. మీరే తరిమేశారు ప్రభు. ఎక్కడ డ్యూటీ దింది? అది సులభ్ కాంప్లెక్స్ దగ్గర. దాన్ని అంతఃపురంలో ఎందుకు పిలిపించావురా? అంటే నా హైట్ కి ఎవరు దొరకలేదు ప్రభు. దాన్ని ప్రేమిస్తున్నావా? అవును. కరోనా 5th వేవ్ దాని మొక్కలో కనబడుతుంది. అవును, దానికి పెళ్లికి ఏం పెడతానన్నావు? దానికి రింగులు పెడతా అన్నాను ప్రభు. దానికి రింగులు పెడితే నీకు నేను పెడతా తర్వాత. పో వెనక్కి పో. ప్రభు వెళ్తున్నాను, తోటలో కలుద్దాం సరేనా? దివి నుండి భూకి దిగిన ఆ దేవకన్య ఎవరు? ఖుష్బు మహారాణి ప్రభు. ఏమిటి ఆవిడ ప్రత్యేకత? చెన్నైలో ఆమె గుడి కట్టారు. మనకు కూడా పక్కనే. ఫ్యాన్సీ చెప్తే గోరి కడతారు ప్రభు, గోరి కడతారు ప్రభు. అదేంట్రా? అంతే ప్రభు. ఆవిడ గుడి నా గోరియా? సరే, ఈ మహారాణి పేరేంటి? సహస్ర మహారాణి ప్రభు. ఏ దేశం? కళింగ దేశం. సహస్ర మహారాణి అంటే అది కళింగ దేశం కాదు, కాళింగ దేశం. ప్రభు ఆయన గురించి అడగరా? వద్దురా. ఎందుకు? మనం ఒకటి అంటాం, ఆయన 10 అంటాడు. స్కిట్ మొత్తం నేనే చేశానంటాడు. అమ్మ ఎప్పుడు వస్తుంది? జనవరి 20వ తారీఖు. ఏ అమ్మ? ఇంద్రజమ్మ. అమ్మని పిలవడం మీరు అమ్మ అంటారు, ఆవిడ చూస్తే నేను అడిగింది మా అమ్మ. ఎవరక్కడ? ఇదిగోండి. ఏంట్రా? అది కదా
నేను అమ్మని పిలిపించమని పిలిపించు. అమ్మకి ప్రణామాలు. సుపుత్ర, అమ్మా నేను ఒక యువరాణిని చూశాను. తననే నువ్వు పెళ్లి చేసుకోవాలి. తను వద్దు అంటే నీకు ఈ రాజ్యంలో నుంచి చిల్లి గవ్వ కూడా దొరకదు. అమ్మా నా మాటే శాసనం, నా మాటే వేదం. ఎవరెక్కడ సిద్ధం చేయండి. ఫిట్టింగ్ ఎట్టింది ఇప్పుడు వచ్చిన మహారాణి దరిద్రంగా ఉందనుకో, నేను పెళ్లి చేసుకొని నువ్వు దాంతో పడుతున్నట్టు బాధలు పడాలా? లాభం లేదు. దీనికి ఏదో ఒక ఉపయోగం ఆలోచించాలి. ప్రభు, నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు ప్రభు. పిలిపించు. పిలిపిద్దాం మంత్రగాడు. ప్రభు, ఎందుకు పిలిపించారు? ఒక యువరాన్ని రాబోతుంది, దాన్ని నన్ను పెళ్లి చేసుకోమని మా అమ్మ కండిషన్ పెట్టింది. అది బాగోపోతే నేను జీవితాంతం బాధపడాలి. దీనికి ఏదైనా ఉపాయం ఉందా? ఒక ఉపాయం ఉన్నది ప్రభు. చెప్పు. పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే ఇతని శరీరంలోని ఆత్మను మీ శరీరంలోకి, మీ శరీరంలోని ఆత్మను ఇతని శరీరంలోకి పంపిస్తా. అర్థమైంది. నేను అప్పుడు సేనాధిపతి అవుతాను. అమ్మాయి బాగోపోతే నేను చేసుకుంటాను. ఒకవేళ అమ్మాయి బాగుందనుకో, మళ్ళీ రాజుగారు ఆత్మ ఇక్కడికి వచ్చేస్తుంది. అవును, కూర్చోండి. కూర్చుంటా. ఎవర్రా నువ్వు నాలాగున్నావు? ప్రభు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ ఇద్దరి ఆత్మలు మార్చా. ఇప్పుడు నువ్వు సేనాధిపతి, ఇతను యువరాజు. మహారాజా, నువ్వు రాజువిరా. నేను మీ సేనాధిపతిని మహారాజా. రాజువిరా, గంభీరంగా ఉండదు. అయితే వీడియోలో చూస్తా. ఎందుకు? గౌతమ్ గంభీర్ ఫుగి, గౌతమ్ గంభీర్ ఫుగి. గంభీరంగా కాదురా మహారాజా. టీవీ ఉండాలి. టీవీ అంటే కలర్ టీవీ, బ్లాక్ అండ్ వైట్? టీవీ కాదురా, మొక్కలో ఒక టీవీ. తేజస్సు. ఇప్పుడు గంభీరంగా ఉండి ఎవరక్కడ ఇలా చెయ్యాలి. ఎవరక్కడ? ఎవరా? నేను పిలిపించండి. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. నేనే మీ అమ్మగారు చూపించిన యువరాణి. నమస్కారం. ఈయన మా సేనాధిపతి. ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చరా మీరు? అమ్మా, ఇవాళ మీరు సేవ తీర్చుకోండి, రేపు ప్రజల సమస్యలు తీరుతాం. అధిక ప్రసంగం ఆపు సేనాధిపతి. ప్రభు, సభ ఏర్పాటు చేయాల్సింది మహారాజా, నువ్వు కాదు. ఏరా సేనాధిపతి సేనాధిపతి లాగా అమ్మగారు ఏం చెప్తా జై. ప్రభు, నన్నే మహారాజా, సభను ఏర్పాటు చేయండి. సభను ఏర్పాటు చేయండి. ఎవరక్కడ? ప్రభు, ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి మీ దగ్గరికి వచ్చారు ప్రభు. రమ్మను. ఏమిటి నీ సమస్య? రాజ్యంలో పంటలన్నీ ఎండిపోయాయి ప్రభు. వర్షాలు పడకుండా జనాలు మొత్తము ఆకలితో చచ్చిపోతున్నారు ప్రభు. మీరే మాకు సహాయం చేయాలి ప్రభు. వర్షాలు పడడానికి ఏదేమన్నా జబర్దస్త్ వర్షాలు అనుకున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వర్షాలు ప్రకృతి నిర్ణయిస్తుంది. సేనాధిపతి, తీర్పు చెప్పాల్సింది వాడా మీరా? ఎవర్రా తీర్పు చెప్పాల్సింది? సేనాధిపతి. కూలికి పనికి పని చేసినాడు, కూలి జీతం తీసుకొని పోకుండా నువ్వు తీర్పు ఇస్తావా? విశ్వాసం లేని కుక్క. ఎవరు? నువ్వే. ఈ కళ్ళు పరసొల్లు రైతులకి ఏం కావాలో మొత్తం అన్ని ఇచ్చేయండి. వారం రోజుల పాటు జనాలందరికీ సెలవులు ప్రకటించండి. మహారాజు గారి పెళ్లి సందర్భంగా అచ్చ కష్టపడుతున్నటువంటి ప్రజలందరినీ తీసుకొచ్చి అంగరంగ వైభవంగా భోజనాలు పెట్టించండి. అమీర్పేటలో ఇంకో బ్రాంచ్ ఉంది. సేనాధిపతి, మా సొమ్ము మా ఇష్టం, నువ్వెవడు అడగడానికి? నీకు ఏం హక్కు ఉంది? వద్దు, పిల్లాడు భయపడతాడు. లోపలికి వచ్చి పనుంది, వెళ్ళొస్తా. ప్రభు, మనం దడదడలాడిద్దామా? పొగలాంటి దాంట్లో వదిలేసి దీని దగ్గర కూడా పెట్టి నేను ఒక్కసారి దడేలు ఏంటి మూతి తుడుచుకుంటున్నా? అంటే పానీయం తాగాను, ఒలిగింది. ఏంటి విషయం? పానీయేనా తాగింది? పానీయమే. పక్కా కొట్టేరా బాబు. ఒట్టు మహారాజా. మీ ఉప్పు తిన్నాను, మీకు అన్యాయం చేస్తానా? చెప్పండి, ఏంటి విషయం? ఏమీ లేదు. ఇదంతా కాదు, ముందు మంత్రగాని పిలిపియాలి. అరే మంత్రగాడా, నాకు అమ్మాయి నచ్చింది, నేను వాడిలోకి వెళ్ళిపోతా. వాడిని ఇందులోకి రమ్మను. నాకు ఈ జీవితం వద్దు. ప్రభు, నాకు పరకాయ ప్రవేశం చేయడానికి మంత్రం తెలుసు కానీ దానికి విరుగుడు మంత్రం తెలీదు. ఈ పుక్క మారక ముందు చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ మంత్రం నేర్చుకోవాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. సరే, అక్కడ కూర్చొని నేర్చుకో. గుర్తు రాగానే వెంటనే చెప్పు. అలాగే ప్రభు. ఈడెంత చేశాడు ఏంటో. ఏంటి ఒళ్ళు నేర్చుకుంటున్నావు? కొంచెం వైద్యులు పిలిపించండి. ఎందుకు? రాత్రి అంతా ఒకటే ఒళ్ళు నొప్పి. ఏం కాదు, మనం కూడా దడేలు
మంత్రం వచ్చింది సక్సెస్ సక్సెస్ ఏరా ఇంకా చెప్పు సేనాధిపతి. మంత్రం వచ్చింది అక్కడ అయితే మారిపోవాల్సింది. ఏంట్రా మారేది? అపరా నాటకాలు ఆడేవాడు సేనాధిపతి నోరు మూయవే నంగనాచి నంగనాచి. ప్రభు ఆలస్యం చేస్తే మంత్రం అట్టే పోతుంది. ఏంటి వెనక్కి వెళ్ళిపోయావు మళ్ళీ? ఏంటది? మహారాజుకి బుల్లి యువరాజు పుట్టబోతున్నాడు. పానీయ తాగాను నువ్వు కదరా. అంటే పానీతో పాటు పానీపూరి కూడా తిన్నా. పానీపూరి కూడా తిన్నా. మరి ఇప్పుడు నన్నే చెప్పమంటావురా? అయిపోయింది, అది అయిపోయింది. నేను దీన్ని పెళ్లి చేసుకుంటా, నువ్వు దాన్ని పెళ్లి చేసుకో. సరే ఏదో ఒకటి ఇక దీన్నే చేసేసుకుందాం. ఏంటి అది మ్యాచ్ బిఫోర్ ప్రాక్టీస్. పద మనం పోదాం, లేదా మన ఖాతాలోకి వచ్చేద్ది. ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఏంద్రా నాకు. నీ గూడు చెదిరింది పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. సో కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు అందరూ బాగా చేశారు. పెర్ఫార్మెన్స్ బాగుంది. నరేష్ అద్భుతంగా చేశాడు, మీరు అద్భుతంగా చేశారు. బాగుంది. ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు బుల్లెట్ భాస్కర్ గుడ్ ఎఫర్ట్. ఇట్ వాస్ వెరీ నైస్. అందరూ బాగా చేశారు. ఎక్కడైనా డైరెక్టర్ సినిమా తీస్తే ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు, కానీ ఇక్కడేంటో డైరెక్టర్ ని బ్యాక్ చేసి మేమే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతామంటున్నారు ఈ స్కిట్ లో ఉన్న ఫ్యాన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ టీమ్. హాయ్ సార్. హాయ్ మేడం. నేను ఒక పెద్ద డైరెక్టర్ ని. డైరెక్టర్ కాదు సార్, డైరెక్టర్. అదే 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 సార్ మీరు డైరెక్టర్ అవడానికి 5 ఏళ్ళు ఎందుకు పట్టింది సార్? అదేం లేదురా. డైరెక్టర్ అంటే ఏమంటారు? కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా. అందుకని షిప్ లో 5 ఏళ్ళు పని చేసి కెప్టెన్ అయ్యి ఇప్పుడు డైరెక్టర్ అయ్యా. ఏంట్రా ఇది? సార్ ఇప్పుడు మనం తీయబోయే సినిమా ఏంటి సార్? ఒక భారీ సినిమా తీయబోతున్నాం. హీరో ఎవరు సార్? వెనకాల వస్తున్నాడు చూడు, బెలూన్ స్టార్ బబులు. సార్ మనం ఇప్పుడు తీయబోయే సినిమాను కొనడానికి అక్కడ ఎగబడుతున్నారు సార్. ఎగ్జిబిటర్లా డిస్ట్రిబ్యూటర్లా? ఛానల్ వాళ్ళు. మీరు భారీ సినిమా అంటే ధనుసార్ని పెట్టి తీస్తారు అనుకుంటే డైనోసార్ని పెట్టారు సార్. సార్ మనం ఇక్కడ నుంచి సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి సార్. ఎందుకు? మీ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని మీ ఫ్యాన్స్ వాళ్ళు గోల పెడుతున్నారు సార్. అవునా? కోపంతో లొకేషన్ కి వచ్చినా వచ్చేస్తారు. షార్ట్ బిడ్డ ఇది నా అడ్డా. బెలూన్ స్టార్ బబ్లు అన్నకి, బెలూన్ స్టార్ బబ్లు అన్నకి. ఏమరా ఏమి మీరంతా? నీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్ అంటే థియేటర్ బయట ఉండాలి. ఎందుకు ఉన్నారు? థియేటర్ లోపలికి ఎవరు రావట్లేదు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకు? మీరు అసలు ఎంత చండాలంగా సినిమా తీసినా మేము క్లాప్స్ కొడుతున్నాము, మీరు ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ కొడుతున్నారు. పక్క హీరోలు ఫ్యాన్స్ ఏమన్నారు తెలుసా? మీకు పాలాభిషేకం చేస్తుంటే ఏమంటున్నారు? పాలిచ్చే గేదకే పాలాభిషేకం ఎందుకు అంటున్నారు. అలా అంటున్నారా? ఈసారిగా పాలాభిషేకం కొత్త ఫుల్ గ్రాండ్ గా చేయాలి కాబట్టి నేను ఇస్తా. ఏంటి పాలా? సారీ అవన్నీ కాదు సార్. మేము సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత నచ్చడం కాదు, మీ సినిమా తీసేటప్పుడే మాకు నచ్చాలి. మేము షూటింగ్ ఎక్కడ ఉండే చూస్తాం సార్. మినిమం మా హీరో అంటే గోడ ఉంది కదా, ఆ గోడైనా దూకాలి సార్. గోడ దూకి వచ్చి ఇంకోసారి నా జోలికి గానీ, మా వాళ్ళ జోలికి గానీ, మా పని మనిషి జోలికి గానీ వస్తే చోడిచ్చి కొట్టేస్తా. ఈ డైలాగ్ చెప్పాలి సార్. దూకండి సార్. బెలూన్ స్టార్ బబ్లు అన్నకి, బెలూన్ స్టార్ బబ్లు అన్నకి. ముందు తోకండి సార్, మీ ఫ్యాన్స్ కోసం. అరే అన్నకి మీరు సాయం చేయండి, తోసేయండి. రే వదిలేరా రే. ఏమరా డైలాగ్ ప్రాంప్ట్ చేయరా? ఇంకోసారి నా జోలికి గాని, ఇంకొకసారి నా జోలికి గాని, నా పని మనుషుల జోలికి గాని, నా ఫ్యామిలీ జోలికి గాని వచ్చేస్తే చూడొచ్చు కొడతా. బబ్లు స్టార్ అన్నకి, బబ్లు అన్నకి. లేవండి సార్. ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మంచి సాంగ్ చేద్దాం సార్. ఆ హీరోయిన్ ఎక్కడమ్మా? ఇంతకి హీరోయిన్ నువ్వు అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా.
జల్లికట్లు గురించి విన్నాను కానీ ఒళ్ళు కట్లు ఏంటి సార్? ఏం లేదు సార్, మొన్న హీరో గారితో చిన్న హగ్గు సీన్ చేసింది, అంతే ఫ్రాక్చర్ అయిపోయింది. హగ్గు సీన్ చేస్తే ఫ్రాక్చర్ అయిపోయిందా? అదే ఫస్ట్ నైట్ చేస్తే లాస్ట్ నైట్ అయ్యి ఉండేదేమో, లాస్ట్ నైట్ అయ్యి ఉండేదేమో. సో హీరోయిన్ వస్తుంది కాబట్టి మనం సాంగ్ స్టార్ట్ చేద్దాం. సాంగ్ ప్లీజ్, సాంగ్ ప్లీజ్. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే రరా సామే. డైరెక్టర్ సార్, నేను రోడ్ మీద డాన్స్ చేస్తాను కానీ రోడ్ రోలతో డాన్స్ చేయలేదు, రోడ్ రోలతో డాన్స్ చేయలేదు. నేను వెళ్తున్నాను. మా హీరో అంటే ఇలా డాన్స్ చేస్తాడా? ఫ్లోర్ మూమెంట్ కావాలి సార్, ఫ్లోర్ మూమెంట్స్. ఫ్లోర్ మూమెంట్ చేస్తే నేను చచ్చిపోతాను రా. అవన్నీ కాదు, మా ఫ్యాన్స్ లో ఒక డాన్స్ మాస్టర్ ఉన్నాడు, తమ్ముడు చేసి చూపి. అది సార్, ఆ ఫ్లోర్ మూమెంట్ మాకు కావాలి సార్. అది ఫ్లోర్ మూమెంట్ కాదురా, నాది లైఫ్ డెస్ట్ మూమెంట్, డెస్ట్ మూమెంట్. మీరు మా కోసం వేసి చూపించాల్సిందే. ఏంటి సార్? సార్ ఇప్పుడు మనం స్టంట్లు చేద్దాం సార్. మామూలుగా ఉండకూడదు స్టంట్ ఫైట్లు అంటే. మా హీరో అంటే మేము గొప్పగా చెప్పుకోవాలి, అలా ఉండాలి. కెమెరా రోలింగ్, యాక్షన్. సార్ సార్ సార్, మీరు అలా వదిలితే నేను ఇవి పెడతా. ఎందుకు? చెరుకు రసం చేసుకుందామని, చెరుకు రసం చేసుకుందామని. దాన్ని స్టంట్ అంటారా? సర్లే, ఇవన్నీ నీకు వర్కౌట్ అవ్వ కానీ ఏదైనా మంచి సీన్ చేయండి సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఎమోషన్ సీను, హీరో గారి తాతగారు చావు బతుకుల్లో ఉన్నారు, హీరో గారు వచ్చి ఏడవాలి, ఇది సార్ సీను. తాతగారి క్యారెక్టర్. ఇప్పుడు మీ తాతగారు చనిపోయారు సార్, చావు బతుకుల్లో ఉన్నారు సార్. సో మీరు వెళ్ళి ఏడవాలి సార్, ఆ ఫీల్ కావాలి సార్. ఆపండి ఆపండి. శవం సికింద్రాబాద్ లో ఉంటే ఏడుపు ఎర్రగడ్డలో ఉన్నట్టుంది, ఏడుపు ఎర్రగడ్డలో ఉన్నట్టుంది. ఏంటి సార్, చనిపోయినాడు ఎవడు? మీ తాత. అవును. సో ఆయన దగ్గరికి వెళ్ళి పడి పడి ఆడవాలి సార్. ఏడవండి సార్, యాక్షన్. తాత ఏరా రే తాత. సూపర్ సార్. ఏం చూస్తున్నావురా? చచ్చిపోయాడు సార్. ఎలా చచ్చాడు? ఎలా చచ్చిపోయాడా? నీ మొత్తం దేహం అంతా దాని ఆడి మీద వేసేసి అసలు నేనేమన్నాను? గుండెల మీద పడి ఆడమన్నాను. గుండె అయిపోయలే, ఆడమనలేదు కదరా. అదే మనం ఇరికిపోతుందా? ఇక్కడ ఏం జరుగుతుందిరా? షూటింగ్. పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంది సార్. ఎవరు? తాత క్యారెక్టర్ సార్. ఇది ప్రాణమే లేదురా, చంపేసావు. స్టేషన్ కొట్టారు జోరుగా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప. సో కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్కీ లక్ష్మణ్ బాగుందండి. ఇక్కడ ఫ్యాన్స్ డైరెక్ట్ చేయడం బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు గారు. లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్, బాగుంది మీ స్క్రిప్ట్. ఇట్ వాస్ వెరీ నైస్, అందరూ బాగా చేశారు. Judges, ready with the scores? Yes, ready. Team leader scores కావాలా? అయితే రండి. Auto Ram Prasad and team. Ishmael Emmanuel and team. Lucky Lakshman and team. Rocking Rakesh and team. Bullet Bhaskar and team. All right, so judges, ee varam winners evaru? Rocking Rakesh and Bullet Bhaskar. So judges, మీరు కూడా మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అయితే ఈ ఎపిసోడ్ కి ఫినాలే చేద్దాం. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరి. Congratulations to Rocking Rakesh and team and Bullet Bhaskar and team. మీరు ఈ వారం winners, so ready to pose? All right viewers, so Money Extra Zabardast Extra Fun Fill episode ni chusi full ga enjoy chesaru kada. Mari next week kaludamu, same time same channel. Andala take care, bye. We all love you. Extra. ETV Win app
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.